స్తోత్రం. మీ మధ్య ఒక అద్భుతమైన రీతిలో సబ్జెక్ట్ ఉందని మొన్న ఆదివారం చెప్పాను. వివాహం గురించి చెప్తానండి. ఎంతమందికి గుర్తుంది? సిద్ధపడి వచ్చారా? ఏదో ఒకటి చెప్తారు, ఏదో ఒకటి వినేద్దామని వచ్చారా? సిద్ధపడి వచ్చారా? ఎంతమంది సిద్ధపడ్డారు? చాలా ప్రాముఖ్యమైన మాటలు, ఒక అద్భుతమైన మర్మయుక్తముగా ఉండే మాటలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. అందరూ కూడా జాగ్రత్తగా వింటే నేను చాలా పరిశుద్ధాత్మ కృప వల్ల విపులముగా మీకు వివరముగా చెప్పాలని ఆశపడుతున్నాను. స్తోత్రం చెప్పాల. హల్లెలూయా, హల్లేలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 2:17, 2వ అధ్యాయము 17వ వచనము మనము చదువుకుందాము. ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. చాలు, క్రీస్తులో ఉన్నది. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి అధికముగా ఆశీర్వదించిన గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈరోజు మీ సన్నిధిలో కూడుకుని ఈ విధముగా ప్రార్థిస్తున్నామంటే కేవలం మీ కృప కనికరమును బట్టే కానీ మా భక్తి, మా నీతి, మా యథార్థత ఎంత మాత్రము కాదు. నీ కృపలోనే మేమందరము భద్రపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. నీ మాట మమ్మల్ని పవిత్రపరుస్తుంది మొట్టమొదటిగా, తర్వాత మమ్మల్ని ఆశీర్వదిస్తుంది, మాకు నెమ్మది దయచేస్తుంది, మాకు జీవాన్ని ఇస్తుంది. మీ మాట ద్వారా మాతో అందరితో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం గుర్తుకు చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని కృప ద్వారా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇవన్నీ రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. అంటే అది ఏదైనా సరే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నువ్వు ఇక్కడ ఏది చేస్తున్నా అది క్రీస్తులోనే నిజస్వరూపముగా దాకి ఉంది. అది ఇప్పుడు వివాహానికి మనము ఒక ఉదాహరణగా చెప్పుకుందాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అంటాడు ఎబ్రీ 13:4 అపోస్తలుడైన పౌలు. అన్ని విషయములలో అన్నక్కడ ఒకటంకి ఉంటుంది, దాని ఫుట్నోట్లో చూస్తే అందరిలో అని ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఫుట్నోట్లో ఏమనుంది? అందరిలో అని ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. కాబట్టి అందరిలోని, అన్ని విషయాల్లోని వివాహం ఏమిటి? ఘనమైనది. ఎందుకు వివాహాన్ని ఘనముగా ఎంచాడు? అసలు వివాహము దేవుడు మొట్టమొదటిగా ఎక్కడ చేశాడు? ఎవరికి చేశాడు? మొట్టమొదటిగా ఎక్కడ చేశాడు? ఎవరికి చేశాడు వివాహము? హలో, చెప్పాలి. మొట్టమొదటిగా వివాహము ఎవరికి, ఎక్కడ చేశాడు? అర్థమవుతుందా మీకు? ఎక్కడ చేశాడు? ఎవరికి చేశాడు? ఆదాముకి, అవ్వకి చేశాడు. వాస్తవం. అయితే ఇప్పుడు ఆ వివాహం గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. జాగ్రత్తగా విందాం దేవుని వాక్యాన్ని. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీకు అందరికీ తెలుసు, అవ్వని ఆదాముని సృష్టించిన విధానము మీ అందరికీ తెలుసు. అందరికీ తెలిసిందే కాబట్టి జాగ్రత్తగా వింటే ఇంకా కొన్ని విషయాలు మీకు బాగా తెలుస్తాయి. 1-2 సార్లు వినడంలో తప్పేం లేదు. దేవుడు తన స్వరూపమందు నరులను చేద్దాం అనుకున్నాడు, మానవుల్ని చేద్దాం అనుకున్నాడు తన స్వరూపమందు. అలా అనుకుని ఏం చేశాడంటే స్త్రీగాను పురుషునిగాను చేసేసాడు. స్త్రీగాను పురుషునిగాను, ఈ మాట గుర్తుంచుకోండి, అండర్లైన్ చేసుకోండి. స్త్రీగాను పురుషునిగాను చేసేసాడు దేవుడు. చేసేసిన తర్వాత ఏదోని తోటలో నిలబెట్టాడు ఆదాముని తీసుకుని వచ్చి ఏదోని తోటలో నిలబెట్టిన తర్వాత ఆదాముతో అన్నాడు, వీటన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు. జంతువులకి, పక్షులకి, నేలను ప్రాకు పురుగులకు, వీటన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు. పేర్లు పెట్టేసిన తర్వాత ఆదాము వాటన్నిటినీ చూస్తున్నాడు. అవన్నీ కూడా జంటలుగా ఉన్నాయి. అవన్నీ ఎలా ఉన్నాయి? జంటలుగా ఉన్నాయి. అవన్నీ జంటలుగా ఉండేసరికి ఆదాము కూడా ఒంటరిగా అయిపోయినట్లుగా దేవుడికి కనిపించాడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము
చెయ్యాలి అనుకున్నాడు. వాడికి చాటి అయిన సహాయం చెయ్యాలి అనుకుని వెంటనే ఆదాముకి మత్తు ఇంజెక్షన్ ఒకటి చేశాడు. ఎందుకంటే ఆపరేషన్ చేయాలి మరి ఇప్పుడు. అసలు మత్తు తయారు చేయబడింది ఇక్కడి నుంచి. సాక్షి విన్నారా? మత్తు కనిపెట్టిన వారు సాక్షి విన్నారా? మొట్టమొదటిగా మత్తు అనేది కనిపెట్టిన వ్యక్తి బైబిల్లోంచే కనిపెట్టానని చెప్పాడు అతని సాక్ష్యం. అతని పేరు నాకు ఐడియా లేదు, నెట్లో కొట్టండి మీకు వస్తుంది. అతని పేరు నాకు ఐడియా లేదు. అతని సాక్ష్యం ఏం చెప్పాడంటే, మత్తు అనేది అంటే దేవుడు ఫస్ట్లో ఒక ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ చేసినప్పుడు దేవుడు అక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే గాఢ నిద్ర అన్నట్టు. ఆదాముకి ఏం కలగజేశాడు? గాఢ నిద్ర అన్నది కలగజేశాడు. గాఢ నిద్ర అంటే మత్తు, అంటే మత్తు ఇచ్చాడు అనమాట. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు అవసరము అని అతనికి ఐడియా వచ్చింది. బైబిల్ని బట్టి మత్తు మొట్టమొదటిగా తయారు చేయబడిన కోరోభాం. చెప్పండి, బైబిల్ని బట్టి తయారు చేయబడిన మత్తు పదార్థం ఏంటంటే కోరోభాం. అవునా? అది అతని సాక్ష్యం. దాని ద్వారా మత్తు అనేది రెడీ అయ్యింది ఇప్పుడు ఆపరేషన్ సిజరన్ చేయడానికి. స్తోత్రం చెప్పాలి. అది బైబిలే మనకి చూపించింది. ఒక డాక్టర్ గారికి మంచి జ్ఞానం ఇచ్చి బైబిల్ ద్వారా మత్తు అనేది కోరోభాం తయారు చేయడానికి అతనికి సహకరించింది బైబిల్. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయితే గాఢ నిద్ర అనే మత్తు కలగజేసి ఆదాము పక్కటెముకు తీయడానికి చిన్న సైజు ఆపరేషన్ ఒకటి చేశాడు. చేసి అతని ఎముక తీసి, ఆ ఎముక తీసిన తర్వాత మాంసాన్ని మరలా పూర్తి చేసి, అంటే కుట్లు వేసాడు. మీకు అర్థమవుతుందా? మాంసాన్ని మరలా పూర్తి చేసి ఆ ఎముక ద్వారా ఒక స్త్రీని చేసి, ఆ స్త్రీని అతని పక్కన నిలబెట్టి, అతని మత్తు విడిపోయిన తర్వాత అతను అంటున్నాడు, ఈమె ఎవరో చెప్పి పేరు పెట్టన్నాడు. అప్పుడు వెంటనే ఆదాం అన్నాడు, నా ఎముకలో ఎముక, నా నరములో నరము, నా మాంసములో మాంసం గనక నారీ అన్నాడు. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నరములో నరము గనక నారీ అన్నాడు. అంటే నారీ అన్న మాటకి అర్థం ఏమిటంటే నాది అని అర్థం. వీడు అప్పుడు ఏమంటున్నాడు దేవుడి దగ్గరికి వచ్చి, అది నాది. నారీ అన్న మాటకి అర్థం ఏంటి? నాది అని అర్థం. నాది అంటున్నాడు దేవుడి దగ్గరికి వచ్చి. నాది అనుకున్నాడు కాబట్టే కొంప ముంచేసింది. ప్రభా నువ్వు ఇచ్చావు, నీ కృపను బట్టి. ఈరోజు చాలామంది యవనస్తులు ఇలాగ ఉన్నారు. దేవుని బిడ్డలారు జాగ్రత్తగా రండి. ఎక్కడైనా ఒక మంచి అందమైన అమ్మాయిని చూస్తే, అమ్మాయిలు అయితే అందమైన అబ్బాయిని చూస్తాయి, అమ్మాయిలు అయితే అందమైన అబ్బాయిని చూస్తే వాళ్ళు ప్రేమగా కొంచెం పలకరించి, యవన వయసులో ఎవరికైనా సరే ఆ ప్రేమ ఉన్నని వచ్చేస్తుంది. ముఖం చూసేటప్పటికి వచ్చేది. అదేం కర్మో నాకు తెలియదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అదేమి దూరమో తెలియదు. వాళ్ళ ముఖం చూసేటప్పటికి ప్రేమ పుట్టేస్తుంది. చక్కగా నవ్వుకుంటారు. ఆడేదో కొంచెం నవ్వాడని చెప్పేసి, ఈ అమ్మాయి ఏదో కొంచెం నవ్విందని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి స్టార్టింగ్లు, గేటింగ్లు, డేటింగ్లు అన్నీ. స్తోత్రం చెప్పాలి. అప్పటి నుంచి వీడేమంటాడంటే అది నాది అంటాడు. వీడే ఏది తల్లిదండ్రులతో దెబ్బలాడతాడు అది నాదని. ఇంకెవరైనా అయితే స్నేహితులతో దెబ్బలాడతారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులతో దెబ్బలాడతారు. అది నాది, నా కోసమే దేవుడు సృష్టించాడు. నీకు తెలుసా? నువ్వు చూసావా? నువ్వు తెలుసుకున్నావా? జ్ఞానయుక్తముగా పరిశోధించావా? దేవుని సన్నిధిలో అడిగావా? దేవుని దగ్గరికి రావడం, మన కోరికలు కోరేసుకోవడం, అవి తీరకపోతే దేవుని మీద అభ్యంతరం పెట్టుకోవడం, వెళ్ళిపోవడం, భ్రష్టులుగా మారిపోవడం. ప్రతి ఒక్కరు ఒక చిన్న సైజు దేవదాసులు కదా. యారా అంటే గడ్డం ఎందుకు పెంచారంటే లవ్ ఫెయిల్యూర్ అంతే. మందు ఎందుకు తాగుతున్నారంటే, సిగరెట్ ఎందుకు కాలుస్తున్నారంటే లవ్ ఫెయిల్యూర్. లవ్ చేసినప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగావా, ఈ అమ్మాయి నా కోసమేనా ప్రభువా అని? ఈ అబ్బాయి నా కోసమే ప్రభువా నువ్వు అడిగావా? నాకు తెలిసిన వారు కొంతమంది లవ్ చేసి పెళ్లి చేసుకుని ఈరోజు ఎందుకు చేసుకున్నాను రా దేవుడా, ఎందుకు పడ్డాను రా, ఈ బాధ ఎందుకు పడ్డానో తెలీదు, అనుకోకుండా వెళ్ళి పడిపోయాను అంతే అని ఏడుస్తున్న వారు ఈరోజు ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది నా మాట విని, నా వాక్యం ద్వారా దేవుడు నా ద్వారా మాట్లాడిన మాటల ద్వారా కొంతమంది వెంటనే డిస్కనెక్ట్ అయిపోయారు లవ్ నుండి. కొంతమంది మాత్రం మొండిగా వెళ్ళి పడిపోయారు. ఇప్పటికీ లాక్కోలేక పీక్కోలేక ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు.
వాస్తవం అండి, తెలుసు నాకు. వచ్చి చెప్పుకుందాము, బాధ చెప్పుకుందామంటే ఆ రోజు పాస్టర్ గారు చెప్పింది వినలేదు, ఏమంటారో అన్న భయం. దేవునికి చిత్తాన్ని కాని దానికి వెళ్తే చాలా భయంకరమైన శ్రమలు అనుభవించవలసి వస్తుంది నీకు. ఎస్. మొన్నాడెవడో దెబ్బలాడుకుని, భార్య భర్తలు ఇద్దరు దెబ్బలాడుకుని వచ్చి గబగబా వచ్చి అన్నాడు, పాస్టర్ గారండి అది నా ఎముక కాదండి, ఎవడో ఎముక నాకు ఇచ్చేసేసారండి అంటున్నాడు. యారా అంటే, రోజు పక్కలో ముళ్ళులా గుచ్చుకుంటుందండి, నా ఎముక అయితే సెట్ అయిపోనండి, అది వేరే వాడి ఎముక కాబట్టి సెట్ అవ్వట్లేదండి, గుచ్చుకుంటుందండి అంటున్నాడు. ఏం చెప్పాలా? దేవునికి మా ఎముక కలిగింది. మరి వేరే వాడి ఎముక నువ్వెందుకు చేసుకున్నావురా అంటే, కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయి కళ్ళు పొరలకు అమ్మేది చేసుకున్నానండి. మరి అందుకే అనుభవించు. ఏం చేస్తావు? వేరే వాడి ఎముక వచ్చినప్పుడు అనుభవించడమే నీ బ్రతుకు నాశనం అయిపోయింది ఇంకంతే. నేను అంటాను దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఏంటో పరిశోధించి తెలుసుకోవాలి, పరిశీలించి తెలుసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, దేవుని చిత్తం ఏంటో పరిశీలించి తెలుసుకోమంటాడు అక్కడ. నువ్వు పరిశీలిస్తున్నావా దేవుని చిత్తమో కాదో? జరిగిపోవాలంతే, జరిగిపోవాలంతే. యవనస్తుడు రోజు ప్రార్థనకు వచ్చేస్తున్నాడు, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటున్నాడు. ఏంటి నాయన అంటే, నాకు కృప కావాలండి, ప్రార్థన చేయండి అంటే, పాస్టర్ గారు అనుకుంటున్నారు కృప కోసం ఎంత ప్రాకులాడుతున్నాడు. దేవా నీ కృప దయచే, అతనికి నీ కృప దయచే అని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత 4-5 వారాలు అయిపోయిన తర్వాత ఇటు రావడం మానేశాడు. తర్వాత ఒరే ఎంత అద్భుతముగా ప్రార్థన చేసేవాడు రా, కృప కావాలి కృప కావాలని ప్రార్థన చేసావు కదరా, మరి ఎందుకు మానేశారు అంటే, కృపకు పెళ్ళి అయిపోయింది కదండి అంటున్నాడు. అంటే ఇటు కావాల్సింది దేవుని కృప కాదు, సన్నిధిలోకి వచ్చే కృప అనే అమ్మాయి. ఆ కృప కోసం వచ్చి కృప కావాలన్నాడు. పాస్టర్ గారు అనుకుంటా దేవుడు కృప ఏమో అనుకుని ప్రార్థన చేసేస్తున్నాడు. దేవుడు కృప లేదు, ఈ కృప లేదు, రెండు దూరం అయిపోయినాయి వీడికి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావో అసలు నీకైనా అర్థమవుతుందా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం అడుగుతున్నావో అసలు కొంచెమైనను మినిమం కామన్ సెన్స్ పెట్టుకునైనా ఆలోచించి అడుగుతున్నావు దేవుని దగ్గరికి వచ్చి. కొంతమంది వస్తారు, మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు వాళ్ళకి. అసలు ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో, ఏం అడుగుతున్నారో తెలియదు వాళ్ళకి. దేవుని గురించి అసలు ఏమీ తెలియకుండానే వచ్చి కూర్చుని వెళ్ళిపోతారు. వాళ్ళు దేవుడు ఎందుకంటే ఈ లోక అవసరాలు తీర్చడం కోసమే, ఈ లోకంలో సంతోషంగా సుఖంగా బ్రతకడం కోసమే. అది ఎంత దౌర్భాగ్యపు స్థితి. ఏమంటున్నాడు వీడు? నారి అంటే నాది అన్నాడు. అబ్బాయి నీది అయిపోయిందా, అయితే అనుభవించు అన్నాడు దేవుడు. వీటికి స్తోత్రం చెప్పాలి. అయితే పేర్లు పెట్టేశారు, చక్కగా అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్న విషయం జాగ్రత్తగానండి. దేవుడు స్త్రీగాను పురుషునిగాను చేశాడు అన్నమాట అండర్లైన్ చేసుకోమన్నాను కదా. ఇప్పుడు ఆదికాండము 2:18 ఏమంటున్నాడంటే, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అన్నాడు. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఆదాముకి పెళ్లి చేశాడు. అక్కడ స్త్రీని తీసుకుని వచ్చి, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు స్త్రీని? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు స్త్రీని చెప్పాలి? ఆదాము యొక్క పక్కటెముకలో నుండి, అంటే ఆదాము లోపల నుండి తీసుకొచ్చాడు స్త్రీని. అవునా? అంటే మనం 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే చూడండి, 1వ అధ్యాయం మీకు ముందుగానే చెప్పాను, అది బ్రాకెట్లో పెట్టుకోండి. ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించదము, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. 1:27 ఏమనుంది? స్త్రీగాను పురుషునిగాను, అంటే సృజించేశాడు కదా. సృజించడే లేదా? పాయింట్ పట్టుకోండి. ఇప్పుడు సృజించేస్తాడా లేదా? 1వ అధ్యాయంలో 27వ వచనంలో. ఇప్పుడు 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 1వ అధ్యాయంలోనేమో ఇద్దరిని సృజించేస్తాడని రాస్తుంది. ఇక్కడ 2వ అధ్యాయంలోకి వస్తాడు ఒంటరివాడు ఎలాగైపోయాడు? అవ్వ ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి అవ్వ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఇద్దరిని 1వ అధ్యాయంలో సృజించేశాడు, మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? అర్థమవుతుంది మీకు? పాయింట్ పట్టుకోండి, గట్టిగా స్తోత్రం చెప్పాలా.
అయితే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వివాహం అన్నది భూమి మీద మొట్టమొదటిగా వాళ్ళిద్దరికి దేవుడు ఏదోని తోటలో చేశాడు. ఆ వివాహం ఎవరి గురించి చెప్పాడు? నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని దేవుడు చెప్పింది ఎవరి కోసము? ఆదాము కోసమా? కాదు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు, అయ్యో పాపం చేసేస్తాడేమో, తప్పు చేసేస్తాడేమో ఒంటరిగా ఉంటే అన్న ఆలోచన వస్తాకి అప్పటికి పాపం అంటే ఏమిటో బయలుపడలేదు ఇంకా. సాతాను వచ్చి ఇంకా మోసగించలేదు. పాపం అనేది బయటపడినప్పుడు పాపం చేసేస్తాడని భయం ఎందుకు దేవుడికి? నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, అయ్యో పాపం చేసేస్తాడేమో, తప్పుపోతాడేమో అనడానికి అప్పటికి ఇంకా పాపం బయలుపడలేదు. ఆదామప్పటికి ఇంకా పవిత్రుడే, దేవుని దృష్టిలో ఉన్నవాడే, దేవుని కృపలో ఉన్నవాడే ఆదామప్పటికి. మరి ఒంటరిగా నుండుట మంచిది కాదని ఎందుకు తలంచాడు దేవుడు? తప్పు చేసేస్తాడేమో అనా? జంతువులతో పాపం చేసేస్తాడేమో అనా? కాదే. అసలు ఈ వివాహము, ఈ యొక్క క్రమము అసలు మానవుల నిమిత్తం అయితే కాదు, కానీ మానవుల విషయంలో ఎందుకు జరిగించాడంటే, ఈ ఛాయ వివాహమని ఈ ఛాయ క్రీస్తులో నిజస్వరూపముగా నెరవేరాలి కాబట్టి. చెప్పాలా? క్రీస్తులో నిజస్వరూపముగా అది నెరవేరాలి కాబట్టి. వివాహం అన్నది భూమి మీద ఈరోజు జరుగుతున్న క్రైస్తవ వివాహానికి నిజమైన స్వరూపము క్రీస్తులో ఉంది. అది నెరవేర్చడానికి, దానికి మనల్ని నడిపించడానికి, దాని గురించి మనల్ని క్రమముగా నడిపించడం కోసం వివాహం అనే సంస్థను దేవుడు ఏర్పాటు చేసి ఒక క్రమ పద్ధతిలో దాన్ని భూమి మీద స్త్రీ పురుషులకు జరిగిస్తూ, ఈ వివాహానికి నిజమైన సాదృశ్యము అక్కడ మధ్యాకాశంలో జరగబోతుందిరా, అది మీరు గుర్తించడానికి ఇది మీకు నేర్పిస్తున్నాను అని భూమి మీద స్త్రీ పురుషుల వివాహాన్ని జరిగిస్తూ నేర్పిస్తూ ఉన్నాడు, అసలైన వివాహానికి మనల్ని చేర్చడానికి. అదేమిటో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అందుకనే ఇవన్నీ రాబో వాటి ఛాయ. ఈ వివాహం అనేది రాబో వాటి ఛాయ. నిజస్వరూపము క్రీస్తులో నెరవేరబోతుంది. నిజమైన వివాహము క్రీస్తులో నెరవేరబోతుంది. అది గుర్తుంచుకోండి మీరు గట్టిగా స్తోత్రం చెప్పాలా. ఎలాగో ఇప్పుడు మీకు నేను చెప్తా, జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు ఈరోజు మనకి బయలుపరచబోతున్నాడు. వివాహం అనేది, అందుకే వివాహం చేసినప్పుడు పాస్టర్ గారు అంటారు, వివాహకర్త అయిన పాస్టర్ గారు అంటారు, రిజిస్టర్ ఆయన వివాహం చేసే ఆయన, వివాహము శరీర కోరికల విషయంలో నెరవేర్చుకోవడానికి కాదు అంటాడు. వివాహము శరీర క్రియలు, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి కాదని గుర్తించండి అని ప్రమాణాలు చేయించినప్పుడు చెప్తాడు వాళ్ళిద్దరికీ కూడా. వివాహం అనేది చాలా పవిత్రమైన బంధం, చాలా పరమ పవిత్రమైన బంధం వివాహం అన్నది. ఎందుకు పవిత్రమైన బంధం అయింది? శరీర క్రియలను నెరవేర్చుకోవడానికి కాదు వివాహం. ఈరోజు చాలామంది శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి వివాహం చేసుకుంటున్నారు, శరీరీచ్ఛలను నెరవేర్చుకోవడానికి వివాహం అనుకుంటున్నారు ఈరోజు యవనస్తులు. తప్పు నాన్న, యవన బిడ్డలారా జాగ్రత్తగా వినండి. వివాహం అన్నది చాలా పవిత్రమైనది. దీనికి ఏ దేశంలో ఏ విధమైన పరిస్థితి ఉందో నాకు తెలియదు, కానీ మన దేశంలో మాత్రము చాలా పవిత్రమైన ఏర్పాటు వివాహానికి ఉంది, మన దేశంలో మాత్రం. అవునా? వివాహ బంధానికి చాలా పవిత్రమైనది వివాహ బంధం అంటే. మన దేశంలో పవిత్రమైనదిగా ఎంచేది వివాహం అన్నది. ముందు బైబిల్ ఎంచింది పవిత్రముగా, తర్వాత మన దేశం ఎంచింది, భారతదేశం ఎంచింది. కాబట్టి నేను అంటాను, వివాహం అన్నది శరీర క్రియలను, శరీర ఇచ్చలను నెరవేర్చుకోవడానికి కాదు, చాలా పవిత్రమైనది అది. జంతువులకి, పక్షులకి వివాహం అనేది లేదు. కాబట్టి మనకి వివాహం అన్నది ఇచ్చాడంటే, ఒక పవిత్రమైన బంధాన్ని దేవుడు ఇచ్చాడంటే జంతువులుగా ప్రవర్తించకూడదు మనం. మన కామ శ్రేష్టలు అంటే కామ కోరికలు తీర్చుకోవడానికి జంతువులుగా వాయు వరుస లేకుండా ప్రవర్తించకూడదు మనము మనుషులం, దేవుని స్వరూపంలో పుట్టినవారు, దేవుని పోలికలో పుట్టిన వాళ్ళం. కాబట్టి మనకంటూ ఒక పద్ధతి ఉంది, జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని బట్టి నడుచుకోవాలి. అందుకని పశువులా మీరు మనుషులా అని అడుగుతారు చాలామంది. అవునా? పశువులకి జ్ఞానం లేదు. దేవుడు మనల్ని మనుషులుగా ఆయన పోలికలో చేశాడు కాబట్టి ఆయనకిచ్చిన జ్ఞానం మనకిచ్చాడు, ఆయనకిచ్చిన ఆలోచన శక్తి మనకి దేవుడిచ్చాడు. అది మనం ఆలోచించుకుని ముందుకు కొనసాగాల. కాబట్టి నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అన్నది అవ్వ విషయంలో, ఆదాము విషయంలో కాదు. ఆదాము విషయంలో ఎంత మాత్రం కాదు. మరి ఎవరి విషయంలో అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి విషయంలో ఇది జరిగింది. చెప్పాలా? చెప్పండి. ఇప్పుడు ఈ వివాహము ఏ వివాహానికి సాదృశ్యంగా ఉందో తెలుసా? చూద్దాం.
ఇప్పుడు అవ్వని ఆదాముని స్త్రీ కానీ పురుషుని కానీ ముందు చేసాడా లేదా? హలో, చేసాడు లేదా? తర్వాత ఒంటరి అయిన నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అన్నాడు. నరుడు ఒంటరి వాడు ఎలాగయ్యాడు? స్త్రీకి పురుషుల్ని ఇద్దరిని చేసేసినప్పుడు చేశాడు, కానీ పరోక్షంగా తీసుకురాలేదు. ఆదాము లోపల పెట్టేశాడు ఆమెని. ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఆదాము లోపల పెట్టాడు. ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు ఆదాములో నుంచి బయటికి రావాలా? చేసేసాడు. చేసి ఎక్కడ పెట్టాడు? ఆదాము లోపల పెట్టాడు. ఎస్. ఇప్పుడు ఆదాము ఒక గాయం చేయబడి ఒక చిన్న ఆపరేషన్ ద్వారా ఆదాములో నుంచి అవ్వమ్మ వచ్చింది. వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు. రైట్. అయితే ఇదే స్థితి ఇప్పుడు మనం చూసుకుంటే ఆదాముకు సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. అవ్వకు సాదృశ్యంగా సంఘం ఉంది. సంఘం ఉంది. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు సంఘము యేసుక్రీస్తు ప్రభువారు, పెండ్లి కూతురు సంఘము, పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. వీళ్ళిద్దరు వివాహం గురించి దేవుడు పునాది వేశాడు. ఆదిలోనే అవ్వ ఆదాముల వివాహంతో పునాది వేశాడు. సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారికి జరగబోయే వివాహం కొరకు పునాది వేశాడు. అది మధ్యాకాశంలో జరగబోయే వివాహం ఒకటి ఉంది, సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారికి. వీరి పుట్టిక ఎలాగుందో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రాకముందంటే భూమి పునాది వేయబడక మునిపే ఆయన పుట్టి ఉన్నాడు. చెప్పండి. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని నామములో. మీకు అర్థమవుతుందా? తండ్రి అయిన నామములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఉన్నారు. పుట్టి ఉన్నప్పుడు ఆయన ఒంటరిగా నుండుట మంచిది కాదని, సాటి అయిన సహాయాన్ని ఆయన కోసం ఏర్పాటు చేయాలని, నరులను చేద్దామా మన పోలిక చొప్పున, మన స్వరూపమందు నరులను చేద్దామా అనే ఆలోచనతో తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి సహాయంతో నరులను చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే మనుషులను చేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుమారుడు, ఆయన ఒంటరిగా నుండుట మంచిది కాదని ఆయన కొరకు, సాటి అయిన సహాయం కొరకు ఆయన ఇప్పుడు నరులను చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. చేసి ఎక్కడ పెట్టాడు? యేసుక్రీస్తు ప్రభువులో దాచేశాడు. ఎక్కడ పెట్టాడు ఇప్పుడు చేసి? తీయండి. ఎపిషియల్కి రాసిన పత్రిక 1:4 ఎపిసి 1:4 తీయాలి. ఎట్లనగా తన ప్రియుని యందు, జాగ్రత్తగా వినండి, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా, జాగ్రత్తగా వినాలి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, తండ్రి అయిన దేవునికి కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అవ్వని ఆదాముని స్త్రీ కానీ పురుషుని కానీ ఎలాగైతే నిర్మించేసుకున్నాడో మొట్టమొదటిగానే, అలాగే యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మనల్ని కూడా ఆయన నిర్మించుకుని యేసుక్రీస్తు ప్రభువులో దాచేశాడు. మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు, లోపల పెట్టేసాడు మనల్ని. మీకు అర్థమవుతుందా? క్రీస్తు లోపల దాచించాడు మనల్ని. సమయం వచ్చేంత వరకు క్రీస్తు లోపలే ఉన్నాం, మనం మరుగై ఉన్నాం. ఇప్పుడు వినాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదాములో అవ్వ సమయం వచ్చేంత వరకు ఎలా మరుగై ఉందో, ఎలా దాచబడి ఉందో, అలాగే ఇప్పుడు క్రీస్తులో మనం మరుగై ఉన్నాం. జాగ్రత్తగా వినండి. క్రీస్తులో మరుగై ఉన్న మనల్ని ఎలా తీసుకొచ్చాడో తెలుసా? ఆదాముకి మొత్తిండేషన్ ఇచ్చి ఆపరేషన్ చేసి ఒక గాయం చేసి పక్కటెముకలను తీసుకొచ్చాడు. కానీ మనల్ని ఎలా తీసుకొచ్చాడో తెలుసా? స్తోత్రం చెప్పాలా? పక్కలో బల్లెము పోటు చెప్పాలా? పక్కలో బల్లెము పోటు పొడవగానే రక్తము నీరు కారెను అని ఉంటుంది వాక్యం. పక్కలో బల్లెము పోటు పొడవగానే ఏం గారిందట? జాగ్రత్తగా వినండి, అద్భుతమైన విషయం దేవుడు బయలుపరుస్తున్నాడు. పక్కలో పొడవగానే ఏం గారింది నాన్న? రక్తము నీరు అంటే సంఘము బయటకు వచ్చింది.
అంటే స్త్రీ అయిన సంఘం ఇప్పుడు ఆ పక్కలో నుంచి, ఆయన పక్కలో నుండి బయటకు వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒలికించిన రక్తములో నుంచే వచ్చింది, ఆయన గాయాల్లోంచి వచ్చింది సంఘం. ఎలా వచ్చిందో చెప్తాను వినండి. మనము వాక్యము ద్వారా పుట్టాం. ఎలా పుట్టాం? దేవుడు మనల్ని ఎలా కన్నాడు? వాక్యం ద్వారా, అవునా కదా? రక్తము అనగా దేనికి సాదృశ్యమో తెలుసా? రక్తము రక్షణకు సాదృశ్యము. యేసుక్రీస్తు రక్తము రక్షణకు సాదృశ్యము, నీరు వాక్యానికి సాదృశ్యము. ఇప్పుడు రక్షణ ద్వారా, వాక్యము ద్వారా మనము కనబడ్డాము తండ్రి అయిన దేవునికి. ఇప్పుడు వాక్యము ద్వారా, రక్తము ద్వారా మనం బయటకు వచ్చాం. స్త్రీ గాను పురుషుని కానీ ఏ విధంగా అయితే ముందు నిర్మించేసుకున్నాడో దేవుడు, అలాగే యేసుక్రీస్తు నామములో మనల్ని జగత్పునాది వేయబడక మునిపే నిర్మించుకుని లోపల పెట్టేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు పొందిన ఈ పక్కలో గాయము ద్వారా, ఇప్పుడు రక్తము అనే రక్షణ ద్వారా, నీరు అనే వాక్యము ద్వారా మనం బయటకు వచ్చాము. క్లియర్గా ఉంటుంది అక్కడ, రక్తము నీరు కారెను. హలో చెప్పండి. ఆయన పక్కలో బల్లెం పోడుతూ పొడిచాడండి. చచ్చిపోయాడో లేదో చూద్దామని ఒక భట్టుడు వెళ్ళి ఏం చేశాడు తెలుసా? సైన్యాధిపతి వెళ్ళి చనిపోయాడో లేదో అక్కడ ఉన్న దొంగకి, పక్కన దొంగకి కాళ్ళు ఎరగొట్టేశారు. చచ్చిపోయారో లేదో అని తెలియడానికి. కానీ లేఖనాల్లో ఒక ప్రవచనం ఉంది, ఆయన ఎముకలలో ఒకటైనను విరవబడలేదు అని రాయబడి ఉంది. ప్రవచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి, ఆయన ఎముకలలో ఒకటైనను అందుకని ఆయన ఎముకలలో ఒకటి ఇరవబడకూడదు. అందుకని ఏం చేశాడంటే, ఆయన కాళ్ళు కూడా ఇరగొడదామని వెళ్ళేసరికి ప్రకృతి సహకరించలేదు. ఇరగొడదామని ఎంతో బలవంతంగా ప్రయత్నించారు, కానీ దేవుడు దగ్గరికి వెళ్ళనవ్వలేదు. అప్పుడు వెంటనే దూరముగా ఉండి బల్లెంతో చచ్చాడు లేదో పోటు పొడిచి వస్తాను ఉండని చెప్పేసి పొడిస్తే రక్తము నీరు కారణి. ఆ సైన్యాధిపతి రేసెగట గలవాడు. పొడిచినవాడు రేసెగటి అతనికి. ఎప్పుడైతే ఆ రక్తము నీరు ఇలా పొడవగానే మొఖానికి చిందేస్తాయి, చిందిన వెంటనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడే. ఎందుకో తెలుసా? ఆ రక్తము ఎప్పుడైతే, ఆ నీరు ఎప్పుడైతే ఇతని మీద పడిందో, శిలువులో ఆయన మరణించిన తర్వాత మొట్టమొదటిగా స్వస్థత పొంది రక్షించబడిన వాడు సైన్యాధిపతి. ఆ తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళి తన ఉద్యోగానికి రాజీనామా చేసి దేవుని సేవలో కొనసాగేటట్టండి అతను. ఇక స్తోత్రం చెప్పాలా. కాబట్టి నేను చెప్తున్న విషయాన్ని జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఆయన జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని, ఆయన గాయం చేసి ఆ గాయంలో నుంచి అవ్వని తీసినట్లుగా, ఆదాములో నుంచి అవ్వని తీసినట్లుగా, ఈ కడపటి ఆదాములో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. ఈయన కడపతి ఆదామని ఈయన పేరుందో తెలుసా? ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఆదాము గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆదాముకు గుర్తు ఎవరు అనుకుంటున్నారు? నేను ఏదో చెప్తే పై మాట చెప్పేసాను అనుకుంటున్నారా? లేఖనాల్లో చూపించమంటారా? ఆదాముకు గుర్తు ఎవరు అనుకుంటున్నారు? ఆదాము అంటే అక్కడ వివాహం చేస్తున్నాడే ఆదాముకి అవ్వకి. ఎవరికి చేస్తున్నాను అనుకుంటున్నాడు దేవుడు? ఈ వివాహం ద్వారా అసలైన వివాహానికి పునాది వేశాడు. ఏదోని తోటలో చేసిన వివాహం ద్వారా అసలైన వివాహానికి, మంచి వివాహానికి, ఆ వివాహం ద్వారానే వివాహ సంస్థ మూయబడుతుంది. ఆ వివాహానికి ధర్మశాస్త్ర బలులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు బలుల ద్వారా ఎలా ముగించబడ్డాయో, అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి వివాహం ద్వారానే ఈ వివాహాలన్నీ మూయబడతాయి. ఇంకా తర్వాత భూమి మీద పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళకి ఇవ్వబడడం, పెళ్ళిళ్ళు కుదుర్చుకోవడం ఉండవు. ఇంకా అసలైన వివాహం జరగబోతుంది. ఆ వివాహానికి పునాదే ఇక్కడ వివాహము. ఆ వివాహానికి ఛాయ ఈ వివాహము, మెయిన్ వివాహం అది. దాని నీడ ఇప్పుడు మనం చేసుకుంటున్న వివాహాలన్నీ కూడా. జాగ్రత్తగా వినండి. నేను చెప్తున్న మాటలు ఇంకొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఎక్కువసేపు ఏమీ ప్రసంగించను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఆ వివాహానికి సాదృశ్యమైనది వివాహము. అందుకని ఆదాముతో నేను ఆయన్ని పోలిస్తున్నాను, యేసుక్రీస్తుతో ప్రభువుని పోలిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువుని పోలిస్తున్నాను ఆదాముతో. కారణం ఏంటంటే దేవుడే పోల్చాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 5:14 చదవండి ఒకసారి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా, అతిక్రమము పోలి కలిపి చదవాలి, నువ్వు విడదీసేస్తున్నావు. ఆదాము చేసిన అతిక్రమమును పోలి
పాపము చేయని వారి మీద కూడా ఆదాము చేసిన అతిక్రమము అంటే ఆ పాపమును పోలి చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని ఆ, మోషే వరకు మరణమేలును ఆదాము రాబోవానికి అది ఆదాము రాబోవానికి గుర్తై ఇప్పుడు చెప్పండి, ఆదాము ఎవరికి గుర్తై ఉన్నాడు? రాబోవానికి అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తై ఉన్నాడు ఆదాము. ఆ చివరి వచనం చాలు మనకి. చెప్పండి, ఆదాము ఎవరికి గుర్తై ఉన్నాడు? రాబోవానికి గుర్తై ఉన్నాడు, రాబోవానికి పోలికై ఉన్నాడు ఆదాము. ఇప్పుడు ఆదాము వివాహాన్ని బట్టి ఎవరి వివాహానికి పునాది వేశాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు వారి వివాహానికి పునాది వేశాడు. అందుకనే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎంచాడు. అందుకని వివాహం అన్ని విషయాల్లో చాలా ఘనమైనది. దాన్ని తక్కువగా చూడకెప్పుడు కూడా, ఈరోజు వివాహ బంధం అనేది చాలా సింపుల్గా తీసి పాడేస్తారు చాలామంది. అబ్బాయి నాకు కుదరదండి, పెద్ద మనుషులను కాకేసుకుని సెటిల్మెంట్ చేసుకుంటానండి. ఏంటిది? పెద్ద మనుషులను కాకేసి సెటిల్మెంట్ చేసుకోవడానికి నీకు వివాహం చేసింది దేవుడు. విడాకులు ఇప్పించుకుని ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకడానికా దేవుడు జతపరిచింది మీ ఇద్దరిని? ఏమిటి పిచ్చి పిచ్చి ఆలోచనలు? వాక్యం తెలియక, వాక్యం అంటే ఏంటో తెలియక నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే దేవుడు ఊరుకుంటాడా? వివాహం అనేది ఎంత గొప్ప బంధమో నీకు తెలుస్తుందా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనకు తోచినట్లు కాదు చేసేది, మనకి ఇష్టం వచ్చినట్లు కాదు చేసేది, మనకు నచ్చినట్లు కాదు మనం చేసేది. దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళాలి అన్ని విషయాల్లో కూడా. ఆదాము రాబోవానికి గుర్తు. యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం ఆదాము. మరి అవ్వెవరికి సాదృశ్యం? ఎస్, అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మర్మాన్ని ఇప్పుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 కానించి గబగబా చదవాలి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన జాగ్రత్తగా వినాలి. పురుషులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే మీ భార్యల్ని ప్రేమించండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి చదువమ్మా, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకుని దాని కొరకు తను తాను అప్పగించుకొని. గట్టిగా స్తోత్రం చెప్పండి. పురుషులారా వినండి వాక్యాన్ని. భార్యని ఎలా ప్రేమించాలో యేసుక్రీస్తు ప్రభువుని చూసి నేర్చుకోవాలట మనం. భార్య మాట వినకపోవచ్చు, భార్య నీ మీద తిరగబడవచ్చు, భార్య నీ మీద వేరే కంప్లైంట్ చేయొచ్చు, భార్య నీ మీద కోపగించుకోవచ్చు. యేసు ప్రభు మీద సంఘం ఏం చేస్తుంది ఈ రోజున? అందరూ లోబడిపోయారా? సంఘం అంతా లోబడిపోయింది దేవునికి? దేవుని మీద తిరగబడిన సంఘాలు లేవా? దేవుణ్ణి అవమానపరిచిన సంఘాలు లేవా? అయినను కూడా దేవుడు ఓర్చుకుని సహించుకుని ప్రేమించి సంఘం కొరకు ప్రాణము పెట్టి దాన్ని ముడతైనను కలంకమైనను మచ్చైనను మరి ఏ డాగైనను లేకుండా తన ఎదుట పరిశుద్ధముగా ఉంచుకొనవలెనని ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, ఎంత ఓర్పుతో సహిస్తున్నాడో. పురుషులారా, కొంతమంది స్త్రీల విషయంలో, మన భార్యల విషయంలో కూడా, అందరి కాదు, కొంతమంది భార్యలు ఉంటారు అలాగా, వాళ్ళ విషయంలో పురుషులు ఇటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఇంకొక మాట చెప్తారు, పెళ్లి చేసినప్పుడు కష్టమైనను సుఖమైనను నష్టమైనను వ్యాధైనను బాధైనను శ్రమైనను శోధనైనను మరణమైనను ఆమెని విడిచిపెట్టక ఆమెతోనే ఉండి కాపురము చేసేదనని చెప్పేదవా అంటాడు. ఎవరు? ఎవరండి? నేనైతే క్రైస్తవ మ్యారేజ్ చేసుకోలేదు. మరి అప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు తెలుసు. ఎవరు చెప్తారు ఈ మాట? వ్యాధి అందును బాధ అందును కష్టమందును కలిమందును లేమి అందును ఆమెతో సహజీవనము చేసేదనని మాటిస్తున్నావా అని అడుగుతాడు. ఎవరండి? వివాహకర్త. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో కూడా మనకు ప్రధానం అయిపోయింది. సంఘానికి
ప్రధానం అయిపోయింది. ప్రధానమే ప్రాముఖ్యత వివాహానికి అంతటికీ కూడా. ప్రధానమే మెయిన్ ఇంపార్టెంట్. ప్రధానమే. ప్రధానం లేకుండా పెళ్లి చేయకూడదు. ప్రధానం చెయ్యాలి. గంట ముందైన పెళ్లికి గంట ముందైన ప్రధానం చేసి పెళ్లి చేయాలి. ప్రధానము బైబిల్ గ్రంథం చెప్తుంది, వివాహం అంతట్లో మెయిన్ విశేషమైనది ప్రధానమే. ప్రధానం చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు ప్రధానం చేసుకుని సంవత్సరం వరకు ఉండిపోయేవారు కొంతమంది. సంవత్సరాల వరకు ఉండిపోయేవారు. ప్రధానం ఎప్పుడు ఎక్కడ మొదలైంది? రెబ్బకా విషయంలో, ఇస్సాకు రెబ్బకా మ్యారేజ్ విషయంలో ప్రధానం మొదలైంది. అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది ప్రధానం అన్నది. అబ్రహాం పెద్ద పనివాడైన ఎలియాజర్ వెళ్ళి రెబ్బకాను అంటే పెండ్లి కుమార్తెను వెతుక్కుని అక్కడ ప్రధానం చేసి పెండ్లి కుమారుడి దగ్గరికి తీసుకొచ్చేస్తాడు అమ్మాయిని. అప్పుడు తండ్రి అయిన అబ్రహాము పెళ్లి చేసేస్తాడు వాళ్ళిద్దరికి. ప్రధానం చేసిన వెంటనే అమ్మాయిని తీసుకురావాలన్న పాయింట్ ఎక్కడ పట్టుకున్నారంటే అక్కడే పట్టుకున్నారు. ఆది కాండంలో అమ్మాయికి కావలసినవి, అమ్మాయి తల్లిదండ్రులకి కావలసినవి, వాళ్ళ సహోదరులకు కావలసినవి అన్నీ ఇచ్చేసి, బట్టలు, బంగారము, వెండి, నగలు అన్నీ ఇచ్చేసి అమ్మాయిని తీసుకుని వచ్చేస్తాడు పెండ్లి కుమారుడి దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి. అయితే పెండ్లి కుమారుడు ఇస్సాకును చూసి రెబ్బక ముసుగేసుకుంటుంది. అగో పొలంలో వచ్చుచున్నవాడు, మనకు ఎదురవుతున్నవాడు ఎవరు అని అడుగుతుంది. ఎవరు? రెబ్బక. అతడే నా యజమానుని కుమారుడు, ఆయన కోసమే నిన్ను తీసుకుని వస్తున్నాను అని చెప్పగానే గబగబా వెళ్ళి ఆయనకు వందనాలు చెప్తుంది. వెంటనే ఇస్సాకు ఆ ముసుగు తొలగించి ఆమెని షారా గోడారంలోనికి తీసుకుని వెళ్తాడు. అంటే తల్లి గోడారంలోనికి తీసుకుని వెళ్తాడు. తల్లి చనిపోయినప్పటికీ దుఃఖము కలిగి ఉన్నాడు. అప్పటికి అప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? తల్లిని గూర్చిన దుఃఖము ఆనాటి నుండి అతడికి తీరెను అని రాసి ఉంటుంది. ఏనాటి నుండి? తల్లి స్థానంలోకి ఎవరు వచ్చారు? ఇప్పుడు రెబ్బకా వచ్చింది. అప్పటి వరకు తల్లి చనిపోయిందని ఒక దుఃఖంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆమె ముసుగు తీసి, పెళ్ళి అయిపోయింది, ముసుగు తీసేస్తాయి. ముసుగు ఎప్పుడు తీస్తారు? కన్యాదానం అయిపోయిన తర్వాత ముసుగు తీస్తారు కదా. ముసుగు తీస్తే ఏమైపోయినట్టు? రెబ్బకా ముసుగేసుకుని వెళ్ళింది. ముసుగు వెంటనే అక్కడ తీసేసాడు. తీసి లోనికి తీసుకెళ్ళిపోయాడు. షారా గుడారంలోనికి తీసుకెళ్ళాడు. అంటే తల్లి ఇంటిలోనికి తీసుకెళ్ళాడు, తల్లి గదిలోనికి తీసుకెళ్ళాడు. అప్పుడు నుండి తల్లిని కూర్చుని దుఃఖం అతనికి నివారణ అయ్యను. అంటే ఇంక దుఃఖం లేదు. ఇంకా తల్లి స్థానంలోకి వచ్చి తల్లిలాగా అతన్ని చూసుకోవడం, భార్యలాగా చూసుకోవడం. అనేక సందర్భాల్లో మారుతూ ఉండాలంటే భార్య గురించి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. నాకు రావాలనుకోండి, మీకు తెలిసేమో అనుకుంటున్నాను. అడిగే స్తోత్రం చెప్పాలా? అవన్నీ చెప్తే ఇప్పుడు సమయం సరిపోదు. కాబట్టి జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ప్రధానం అన్నది అక్కడ మొదలైంది. ఎక్కడ? అక్కడ మొదలైంది. ఎస్. కాబట్టి ప్రధానం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, విధేయత చూపించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘాన్ని పోల్చి చెప్తున్న భార్య భర్తలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. చదువుదాం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె ఎలా చూడాలి? ఇప్పుడు స్త్రీని ఎలా చూడాలి? ఇప్పుడు నీ భార్యని నీ సొంత శరీరాన్ని చూసుకున్నట్లు చూసుకోవాలి. నీ సొంత శరీరం ఎంత ప్రేమిస్తావో నీ భార్యను కూడా అంతే ప్రేమించాలి. నెక్స్ట్, తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు కదా. నీ శరీరాన్ని ద్వేషిస్తావా? కావాలని దాన్ని గాయాలు చేసుకుంటావా? మరి నీ భార్యని ఎందుకు గాయపరుస్తున్నావు? నీ భార్యని ఎందుకు మాటికి సీటికి కొడుతున్నావు, మాటికి సీటికి తిడుతున్నావు? అంటే నీ శరీరం ఒకటి, నీ భార్య ఒకటి కాదు. భార్య తన శరీరంతో పోల్చాడు ఇక్కడ. తర్వాత ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకునవలెను. చెప్తున్నాను వినండి. భార్యను పోషించాలి. ఏం చేయాలి? భార్య సంపాదన మీద బతికే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజున. భార్య పోషిస్తే ఇంటికాడ అజామేసి చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజున.
దేవుడు చెప్తున్న రూలు, బైబిల్ చెప్తున్న రూల్ ఏంటో తెలుసా? భర్తే భార్యను పోషించాలి. భర్తే భార్యను పోషించాలి. భార్య అనేది ఖచ్చితంగా భర్త చేతిలో ఉండి, లోబడి ఉండి ముందుకు నడవాలి. భార్యను భర్త ప్రేమించాలి, భర్త పోషించాలి. ఆమె జాబ్ చేస్తే చేయని, ఆమె సంపాదించుకుని నువ్వు ఆధారపడకూడదు. ఖచ్చితంగా సంరక్షించాలి మనము భార్యని. మన కుటుంబాన్ని మనం సంరక్షించాలంటే పోషించాలి, బ్రతికించాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళ సంపాదన వాళ్ళకే సరిపోదు. పైగా ఇంటికి వచ్చేసరికి చేపల కూర ఎందుకు కొనలేదు, మాంసం కూర ఎందుకు కొనలేదు, వీడేదో తెచ్చిపెట్టేస్తున్నట్టు. ఆడు సుక్క వేసుకొచ్చేసరికి ఇక్కడికి ముక్క కావాలి. ఇక్కడ వాడు తెచ్చిచ్చేది ఏముండదు. కొంతమంది కూర కోసమైనా తెచ్చుకుంటారు ఇంటికి. వీడు అలాగ తేడు కొంతమంది. అంత దౌర్భాగ్యపు బ్రతుకు చూడండి. దేవుడు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా, నువ్వు భార్యను పోషించాలి, సంరక్షించాలి. ఎప్పటి వరకు? మరణము, నువ్వు మరణించేంత వరకు, లేదా ఆమె మరణించేంత వరకు. అవునా? మరణము మన ఇద్దరిని ఏరుపరిచేంత వరకు ఏదియూ వేరు చెయ్యలేదు అని ప్రమాణము చేయుచున్నానంటాడు. మరణమే మన ఇద్దరిని వేరు చేయాలి, ఇంకేది వేరు చేయకూడదు. అది వివాహ ప్రమాణం. నచ్చితే కాపురం చేస్తున్నారు, నచ్చకపోతే మానేస్తున్నారు ఈ రోజున. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అండి. చాలా తప్పు. వివాహం అంటే ఏమిటో చెప్తాను. అపోస్తలుడైన పౌలు కిందకు వచ్చేటప్పటికి చెప్తున్నాడు మర్మం. చదవండి. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. తన భార్య అయిన సంఘాన్ని ఏం చేస్తున్నాడు? క్రీస్తు పోషించి సంరక్షిస్తున్నాడు. మరి నువ్వు దేవుని బిడ్డవై ఉండి నువ్వేం చేస్తున్నావు? చదవాలా? ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకుని ఉండిన. చాలు, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు ఇప్పుడు పురుషుడు? ఈ ఒక్క విషయంలో మాత్రం నా ఓటు పురుషునికే. ఎంత బాధ తెలుసండి పురుషుడికి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి. వాక్షు నెరవేర్చడానికి భార్యకు లోబడి ఉంటాయి. అదిగోండి, భార్య దాసుడు అయిపోయాడండి, కొంగుబట్టుకు తిరుగుతున్నాడండి, భార్యకి బానిస అయిపోయాడండి అంటారు. ఫోన్లో ఇలాగ అంటున్నారు కదా అని తల్లితో మాట్లాడి తల్లితో ఉన్నాడు అనుకోండి, భార్యకి అప్పుడప్పుడు సమయం ఇచ్చి ఏమంటారు? వాడు అమ్మ కూసండి, పెళ్ళి ఎందుకు చేసుకున్నాడండి, ఇంకా అమ్మ కొంగిట్టుకునే తిరుగుతున్నాడండి. నరుని నాలుగుకి నరం ఉంటుందా? ఎలాగైనా తిరిగేస్తుంది, ఇలా తిరిగేస్తుంది, ఎలాగైనా మెల్లడిపోతుంది నాలుక. నరం లేదు కదా అనేసి అంటాం, లేదా అంటాం. నరం లేదు కదా. జాగ్రత్తగా ఉండండి. నరుని నాలుగుకి ఏం లేదు, ఎలాగైనా తిరిగేస్తుంది. చూడండి, ఒక వ్యక్తి పాపం వ్యాపారం చేసుకుంటున్నాడు, చాలా బరువులు మోస్తున్నాడు. భార్య ఒక సలహా ఇచ్చింది, ఏమండి మనం వ్యాపారంలో కొంత లాభం పొందుకున్నాం కదా, ఈ బరువులన్నీ మోసి సాయంత్రానికి మీరు నీరసపడిపోతున్నారు, ఒక గాడిద కొనుక్కుందామండి అని చెప్పింది. గాడిద ఏం చేస్తుంది? బరువులు మోస్తుంది. సరే, ఈ ఆలోచన ఏదో బాగుంది, కొనుక్కుందామని చెప్పేసి వీళ్ళిద్దరూ బజార్కి వెళ్ళి ఒక గాడిదని కొనుక్కొని ఆ గాడిదని తోలుకుని వస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు అక్కడ నుంచుని ఉన్నారు చెట్టు కింద. ఒకరు పిచ్చోళ్ళలాగా ఉన్నారా, జ్ఞానం లేదురా, గాడిదని కొనుక్కుని గాడిదని నడిపించుకుంటూ వస్తున్నారు. గాడిద మీద ఎక్కి రావచ్చు కదా అన్నారు ఇద్దరు మనుషులు. నిజమేనండి, మనకు బుర్రలేదండి, వాళ్ళు చెప్పింది నిజమే, గాడిద మీద కూర్చుని వెళ్దాం, గాడిదని అందుకే కదా మనం కొనుక్కుంటా, మనం నడవలసిన పని ఏంటని ఇద్దరు కూర్చుని వెళ్ళారు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు మనుషులు చూసి, అసలు వీళ్ళకి జంతువుల మీద ప్రేమ లేదు, జాలి లేదు, ఎంత హింసిస్తున్నారో చూడు, ఇద్దరు అది చస్తుందా బతుకుతుందా, ఇద్దరు కూర్చున్నారు దాని మీద అనగానే, సరే నేను దిగిపోతాను, నేను నడిచి వస్తాను, నువ్వు కూర్చో అని చెప్పేసి భార్యని కూర్చోబెట్టి నడిపిస్తూ ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళాక కొంతమంది ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? చూడు, మహారాణిలాగా కూర్చుని వెళ్తుంది భర్త నడుస్తుంటే మహారాణిలాగా కూర్చుని వెళ్తుంది. భర్త అంతే అసలు ఇంత కూడా గౌరవం లేదు, జ్ఞానం లేదు అని చెప్పేసి ఆమెను తిట్టేసరికి ఆమె అంది, లేదండి
మీరే కూర్చోండి, నేను నడిచి వస్తానని చెప్పేసి మళ్ళీ అతన్ని కూర్చోబెట్టి ఈమె నడుస్తుంది. అప్పుడు కొంతమంది చూసి ఆ అమ్మలక్కలిద్దరు, భార్యని చూడు ఎలా కష్టపెడుతున్నాడో దుర్మార్గుడు. ఇక్కడ కూడా ఆ ఆడదాన్ని అణిసివేయడమేనా, ఇక్కడ కూడా నొక్కేయడమేనా, నడిపించడమేనా? ఇంట్లో ఎలాగ కష్టపెడతాడు కదా, ఇక్కడ కూడా కష్టపడి నడిపించడమేనా? ఆడు చూడు ఎంత దర్జాగా కూర్చున్నాడు మహారాజులాగాని. మగోడై ఉండి అనొచ్చు కదా, ఆడదాన్ని గాడిద మీద ఎక్కించవచ్చు కదా అంటే ఇంకిద్దరికి మతి పోయిందన్నమాట ఒక్కసారిగా. అప్పుడు ఇద్దరు వెళ్తుంటే మధ్యలో ఒక పెద్ద ఆయన కనిపించాడు. కనిపిస్తే, అయ్యా ఇది మా పరిస్థితి అంటే, నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు, అది మనం పట్టించుకోకూడదు, దైవం ఏమి చెప్తుందో దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలని సలహా ఇచ్చాడు మనోడు. మనుషుల మాట నీకెందుకు, నరం లేదు నాలుగుకి, ఎలాగైనా మాట్లాడతారు. కూర్చుంటే తిట్టారు, నడిచి వెళ్తుంటే తిట్టారు, ఒకరు కూర్చున్నా తిట్టారు, ఇద్దరు కూర్చున్నా తిట్టారు, నువ్వు సంపాదించుకున్నా తిడతారు. ఇంకా ఏం చేసేస్తున్నారు బాబు ఈ డబ్బు అంతా, ఓ సంపాదన సంపాదన అంట. ఒకవేళ నువ్వు సంపాదించుకుని ఖాళీ కూర్చున్నావు అనుకో, అలా ఖాళీ కూర్చోకపోతే ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. ఒకరు కష్టపడుతుంటే నలుగురు తింటే ఎలాగొస్తుంది, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. సంపాదించుకున్నా ఓర్వలేరు, సంపాదించుకోకుండా కూర్చున్నా ఊరుకోరు, ఏం చేస్తారు? అందుకే దీనికి ఏం లేదు అరండి. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ హేతువును బట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. నువ్వు పురుషుడి తల్లిదండ్రులు అయితే, పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు అయితే, పిల్లమొచ్చిన కాడించి నా మాట వింటలేదండి, పిల్లమొచ్చిన కాడించి నన్ను పట్టించుకుంటలేదండి అనకూడదు. నువ్వు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అయ్యా, ఈ హేతువును బట్టి పురుషుడు ఏం చేస్తాడు? తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుని ఉంటాడు. వారిద్దరూ ఏక శరీరము, ఒకటే శరీరం, వేరు కాదు వాళ్ళిద్దరూ కూడా. భార్య భర్తలంటే ఒకటే శరీరము, వారిద్దరూ కలిస్తేనే ఒకటి. నేను ఒక్కడిని ఉంటే ఇప్పుడు అర్ధ మనిషినే ఇక్కడ ఉన్నట్టు, నా భార్య నేను కలిస్తేనే ఒక మనిషి అవునట్టు. వారిద్దరు శరీరము ఒకటైనప్పుడు నేను అసంపూర్తే కాదా, నేను ఒక్కడినే. ఇప్పుడు నేను అసంపూర్తి శరీరమా కాదు ఒక్కడిని ఉంటే? ఇద్దరం కలిసే ఉన్నాం కాబట్టి ఇప్పుడు పూర్తి శరీరం మేము. కానీ ఆమెను కనుక నేను వదిలేస్తాను అనుకోండి, లేకపోతే ఆమె నన్ను విడిచిపెట్టేస్తుంది అనుకోండి, అసంపూర్తి శరీరము. ఇది ఎందుకు విలువలేదు దీనికి? ఉందా? లేదుగా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. పాస్టర్ గారు పెళ్లి చేశారండి ఒక జోడాకి. ఇవాళ లేట్ అయిన నన్ను ఏమనుకో, దయచేసి నన్ను క్షమించాలి. సబ్జెక్ట్ ముగించేది మళ్ళీ వారం అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. గట్టిగా స్తోత్రం చెప్దాం. సబ్జెక్ట్ పెద్ద తీసుకున్నానని లేట్ అయిందని ఎవ్వరూ కూడా మనసులో మూనుకోవద్దు. తల్లికి లోబడి ఉండండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎంతమందికి ఇబ్బంది ఇప్పుడు టైం ప్రకారంగా వెళ్ళకపోతే? ఎవరికి ఇబ్బంది లేదన్నమాట. మంచిదే. ఇబ్బంది ఉంటే చెప్పండి, ముందుగా వాళ్ళకి ప్రార్థన చేసి పంపేస్తాను. సబ్జెక్ట్ ఉంటే తర్వాత యూట్యూబ్లో అయినా హిందీ కానీ నష్టమే లేదు, పని ముఖ్యం. ఎటకారం ఎక్కువే పేతురు గారికి. పర్లేదు, గట్టిగా స్తోత్రం చెప్పాలా. జాగ్రత్తగా విందాం దేవుని వాక్యం. దేవుని బిడ్డలారా, పెళ్లి చేసిన తర్వాత పాస్టర్ గారు వారిద్దరికీ కొన్ని సూచనలు ఇచ్చి పంపించారు. సంవత్సరం అయింది. వారం వారం బాగానే వచ్చేవారు వీళ్ళు చర్చికి. ఒక 4 నెలల నుంచి చర్చికి రావట్లేదు. పాస్టర్ గారు ఇంటికి వెళ్దాం, ఎందుకు రావట్లేదు వీళ్ళని చెప్పేసి వెళ్ళారు. సంవత్సరం అయింది. ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అన్నమాట. అయితే ఇంటికి వెళ్ళేసరికి పాస్టర్ గారిని ఎవరు పట్టించుకుంటలేదు. అతనైతే ఏం చేస్తున్నాడంటే మంచానికి ఉన్న నవారు ఇప్పుతున్నాడు. జాగ్రత్తగా ఇప్పుకుంటున్నాడు మంచానికి ఉన్న నవారు. ఆమె మాత్రం ఆ పక్కకి వెళ్ళిపోయి కుర్చీలో కూర్చొని ఉంది. పాస్టర్ గారు వచ్చారు, ఎవరు పట్టించుకోవట్లా. అప్పుడు వెంటనే వందనాలు ఆయనే చెప్పి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎలాగుందో, ఆరోగ్యం బాగుందా, ప్రార్థనకి ఎందుకు రావట్లేదంటే, నాకేం తెలియదండి, ఆయన్ని అడగండి అని చెప్పింది. ఆయన తీసుకొస్తే నేను ఎందుకు రానండి, ఆయన తీసుకురావట్లేదు, నేను రావట్లేదు, ఆయన అడగండి అంది చాలా సీరియస్గా. ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి ఆయన గబగబా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన అంత సీరియస్గా నిప్పెత్తన్నాడు, టకటకటకటకమని మంచం నవ్వారు.
సరే అని చెప్పేసి ఈయన, ఏంటి నాయన ఏమైంది ప్రార్థనకు రావట్లేదే అంటే, అదేం చెప్పింది, నువ్వు తీసుకురావట్లేదని చెప్పింది. సరిగ్గా ఉంటే ఎవడ తీసుకురాడు, సరిగ్గా ఉంటే నేనే తీసుకొద్దును. మరి ఏమైంది, లేదండి మా ఇద్దరికి పడదండి. ఎందుకు పడదు నాయన, సంవత్సరానికి ఏమైంది మీ ఇద్దరికి, లేదండి మా ఇద్దరికి సెట్ అవ్వదు, మీరే పెళ్లి చేశారు కాబట్టి మీరే డాకులు ఇచ్చేయండి అండి. అసలు ఏం జరిగిందిరా అంటే, ఏముందండి అదంతా వదిలేయండి, రోజు 4 రోజుల నుంచి నన్ను తినేస్తుంది. ఏమని తినేస్తుంది, నీ బతికెట్టి మంచం కొన్నావా, మా బాబు పెడితే ఆ మంచం మీద పడుకుంటున్నావు దున్నపోతులాగా అంటుందండి. ఆ, మంచం కొంటే మంచం వాళ్ళు బాగుకొన్నాడు, నిజమే అండి కాదన్నాం, కానీ నవ్వారు నేను కొన్నానండి, అందుకే నవ్వారు ఇప్పేసుకుంటున్నాను నేను అంటాడు. నవ్వారు ఎవరు కొన్నారు, మంచం వాళ్ళు బాబు కొన్నాడు, నేను ఏం కాదంటలేదు, కానీ ఒట్టి మంచం పంపిస్తే పడుకుంటామండి. నవ్వారు కొని నేసింది నేను మంచానికి, ఇప్పుడు మంచం ఆవిడదైతే నవ్వారు నాది, అందుకే ఇప్పేసుకుంటున్నాను అన్నట్టు. అవి చాలా లెక్క వెళ్ళిపోయింది బాబు ఈ పరిస్థితి అని ఇద్దరిని కేకలేసి కూర్చోబెట్టి అప్పుడు చెప్పాడు, అమ్మా ఈ మంచం తీసుకెళ్ళి నువ్వేం చేసుకుంటావు, ఒరే బాబు ఈ నవ్వారు తీసుకెళ్ళి నువ్వేం చేసుకుంటావు, ఉపయోగపడదు. మంచము నవ్వారు కలిసి ఉంటేనే ఉపయోగపడుతుంది. మంచము విడిగా నీకు ఉపయోగపడదు, నవ్వారు నీకు విడిగా ఉపయోగపడదు. ఏం చేసుకుంటారు, ఈ రెండు కలిసి ఉంటేనే ఉపయోగపడతాయి. అలాగే మీరిద్దరు విడిగా ఉన్నారనుకో ఎవరికి ఉపయోగపడరు, ఆఖరికి మీకు మీరే ఉపయోగపడరు, మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు. కానీ మీరు గనక కలిసి ఉన్నారనుకో సాతాన్ని సిదక త్రొక్కి దేవునికి మహిమ తీసుకురాగలరు. విడిగొంటే ఎవరికి ఉపకారం అండి, ఇంకా సాతానుడు మీలో చోటు చేసుకుని మిమ్మల్ని ఇంకా సర్వనాశనం చేస్తాడు వాడు, మీ బ్రతుకుని తగలబెట్టేస్తాడు వాడు. దేవునికి మహిమకార్థంగా బ్రతకాలంటే ఇద్దరు ఏక శరీరమై ఉండాలి. ఎలా ఉండాలి, ఏక శరీరమై ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి హేతువును బట్టి వారిద్దరూ ఏక శరీరము తల్లిదండ్రులను విడిచిపెడతారు. అలాగని తల్లిదండ్రులను విడిచిపెట్టేమన్నాడు కదా దేవుడు అని చెప్పేసి పూర్తిగా వాళ్ళని విడిచిపెట్టేస్తే నువ్వు మరణిస్తావు అని రాస్తుంది వాక్యం. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. భార్య వచ్చింది కదా అని వాళ్ళని విడిచిపెట్టేమని దేవుడు చెప్పలేదు. విడిచిపెట్టి అత్తుకుని ఉంటారు, అత్తుకుని ఉండేంత వరకు అదొక మర్మం. అంతేగాని పెళ్ళి అయిన తర్వాత కూడా భార్యని విడిచిపెట్టి నువ్వు వేరే గదిలో పడుకోమని కాదు, అక్కడ తల్లి దగ్గర ఉండమని తండ్రి దగ్గర ఉండమని కాదు. తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఆ సమయం వచ్చేసరికి భార్యని అత్తుకుని ఉండాలి. తర్వాత తల్లిని తండ్రిని కూడా సన్మానించాలి, తల్లిని తండ్రిని కూడా గౌరవించాలి, తల్లిని తండ్రిని కూడా చూసుకోవాలి. వృద్ధాప్యంలో వారికి సహకారంగా ఉండాలి, వారిని బిడ్డలను చూసుకున్నట్లుగా చూసుకోవాలి. దేవుడు ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పేశాడు బైబిల్ గ్రంథంలో. ఒక పాయింట్ పట్టుకుని ఇదే కరెక్ట్ అని వెళ్ళిపోకు, రెండో పాయింట్ కూడా ఉంది, దాన్ని తిరగేసి చదవాలి నువ్వు. అలాగని తల్లిదండ్రులను వదిలేయమని దేవుడు చెప్పలా. తల్లిదండ్రులను విడిచిపెట్టి అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళని చూసుకుంటూ ఈమెను అత్తుకుని ఉండాలి. స్తోత్రం చెప్పాలి. అంతేగాని మీ అమ్మ ఉండాలో నేను ఉండాలో తెలుసుకో అనకూడదు భార్య. అలాంటి భార్యలు కూడా ఉన్నారండి. ఒక వివాహ మీటింగులో చెప్పవలసిన సందర్భాన్ని బట్టి ఇప్పుడు చెప్తున్నానని ఏం కాదు, వినండి. విన్న తర్వాత ఇది అక్కడ వేయండి, ఈ క్యాసెట్ పట్టుకెళ్ళి. మీకు బాగా అర్థమవుతుంది, వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇంత సమయం ఇస్తారా అక్కడ చెప్పడానికి? వాళ్ళ అడావుడి వాళ్ళది, స్టేజ్ మీద ఇద్దరు కూర్చొని వీళ్ళిద్దరు అడావుడి వీళ్ళిద్దరిది. ఎవరు అడావుడి వాళ్ళది. కొంతమంది ఉంటారు వాళ్ళ అడావుడి వాళ్ళది. అర్థమైపోయింది మీకు? వాళ్ళ అడావుడి వాళ్ళది. కొంతమంది ఆడావుడి వాళ్ళ మెల్లది వీళ్ళు చూస్తాం, వీళ్ళ మెల్లది వాళ్ళు చూడడం, వాళ్ళ ఆడావిడ ఎవరు వింటారండి ఇంకా. అందుకే పాస్టర్ గారు కూడా పెండ్లి మాత్రం చేసి పంపేస్తున్నాడు. ఇంకా అదే కోరుకున్నారు వాళ్ళు, అదే అయిపోయింది కదా. ఇప్పుడు చెప్తున్నాడు అసలైన మర్మం, విందాం, చదువు తల్లి. వారిద్దరును ఏక శరీరమై. ఈ మర్మము గొప్పది. చెప్పండి, ఈ మర్మం ఏంటి? గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకా భార్య భర్తలు అని చెప్పి ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు?
ఎవరి గురించి చెప్తున్నాను అన్నాడు? సంఘమును గూర్చి క్రీస్తును గూర్చి చెప్తున్నాను అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే వాళ్ళిద్దరికున్న సంబంధం గురించి చెప్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు వివాహం అంటే ఏది ప్రాముఖ్యమైనది? ఏ వివాహానికి నడిపిస్తున్నాడు? వివాహాన్ని బట్టి మధ్యాకాశంలో జరగబోతుంది అసలైన వివాహం. అసలైన వివాహం ఎక్కడ జరగబోతుంది? ఎస్, అది అది నిజమైనది. ఇదంతా ఛాయ. ఇప్పుడు మనకి ఇక్కడ జరుగుతున్న, భూమి మీద జరుగుతున్న పరిశుద్ధ వివాహాలన్నీ కూడా ఒక ఛాయ, నిజమైన వివాహానికి ఒక ఛాయ. ఇవి రాబో వాటి ఛాయ, కానీ నిజస్వరూపం ఎక్కడుంది? ఇప్పుడు క్రీస్తులో ఉంది. ఎస్, నిజమేనండి. ఇప్పుడు వివాహానికి సిద్ధపడుతున్నాం మనం. మధ్యాకాశంలో జరగబోతుంది వివాహం. ఆ వివాహానికి సిద్ధపడుతున్నాం మనం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం జరిగింది? ప్రతానం మాత్రమే జరిగింది మనకి. సంఘానికి క్రీస్తుకి ఏం జరిగింది? 2 కొరింథీకి రాసిన పత్రిక, కొరింథీకి రాసిన 2వ ఉత్తరము 11వ అధ్యాయం 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసి. కానీ చాలు, గట్టిగా స్తోత్రం చెప్పాలా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సంఘమును తీసుకుని వెళ్ళి అపోస్తలుడైన పౌలు ఎవరికి ప్రదానం చేశాడు? క్రీస్తుకు ప్రదానం చేశాడు. ఇప్పుడు ప్రదానం అయిపోయింది మనకి. చెప్పాలి, ఏమైపోయింది? ప్రదానం అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? వివాహానికి సిద్ధపడాలి. వివాహ గడియ వచ్చేసింది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి? సంఘం అనే పెళ్లి కూతురు ఏం చేయాలి? అలంకరించబడాలి, సిద్ధపరచబడాలి. అదిగో వరుడు వచ్చుచున్నాడు, పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు. మధ్యాకాశంలో జరగబోతుంది అసలైన వివాహం. అది లోక కళ్యాణార్థమై జరగబోతుంది. లోక కళ్యాణార్థమై జరగబోతుంది. దేవుని వివాహము, క్రీస్తు వివాహము మధ్యాకాశములో సంఘమునకును వరుడైన క్రీస్తునకును జరగబోతున్న వివాహం. ఆ వివాహంతో ఇంకా పూర్తిగా ముగింపు వచ్చేస్తుంది వివాహాలకి. వివాహాల సంస్థకు ముగింపు ఎప్పుడో తెలుసా? ఆ వివాహంతో. అందుకని ఆ వివాహము సిద్ధపడాలి. ఈ వివాహాన్ని చూసినప్పుడు ఏ వివాహానికి సిద్ధపడాలి? ఆ వివాహానికి సిద్ధపడాలి. అందుకే వివాహానికి పరిశుద్ధ వివాహము అని పేరు పెట్టారు. వివాహానికి ఏమని పేరు పెట్టారు? పరిశుద్ధ వివాహం. అది పవిత్రమైనది ఆ వివాహము. అందుకే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ప్రతానం జరిగిపోయింది. ఇప్పుడు సంఘానికి క్రీస్తుకుని ప్రతానము జరిగిపోయింది. కానీ అపోస్తలుడైన పౌలు భయపడినట్లే జరిగింది. ఏం భయపడ్డాడు? అవ్వను మోసగించినట్లు సర్పము మిమ్ములను మోసగిస్తుందేమో అని భయపడుచున్నాను అంటాడు. అవ్వని ఎలా మోసగించిందో అలాగా ఇప్పుడు సంఘాన్ని కూడా మోసగించేసింది. అందుకని వివాహం వాయిదాలు పడుతుంది. ఇప్పటికి సంఘాన్ని మోసగించిందండి, లోకంలో పాడేసిందండి. సంఘాన్ని, పెళ్లి కుమార్తెను ఎక్కడ పాడేసింది? లోకంలో పాడేసింది. అందుకే వివాహం వాయిదాలు పడుతూ వస్తుంది. లేకపోతే ఎప్పుడూ జరిగిపోవాలి వివాహము. ఇంకా మార్పు చెందుతుంది, ఇంకా పరిశుద్ధంగా ఉంటుంది, ఇంకా పరిశుద్ధపరచబడుతుందని ఇంకా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. లేకపోతే ఎప్పుడూ జరిగిపోవాలి వివాహము. పరిశుద్ధ వివాహం అనగా క్రీస్తుకుని సంఘానికి జరగబోయేది పరిశుద్ధ వివాహము. ఇక్కడ జరిగే పరిశుద్ధ వివాహాలన్నీ కూడా ఆ వివాహానికి గుర్తు. ఆదాము రాబోవానికి గుర్తుగా ఎలా ఉన్నాడో ఈ వివాహాలన్నీ కూడా ఆ వివాహానికి గుర్తుగా ఉన్నాయని నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆ వివాహానికి, ఆ మధ్యాకాశంలో జరిగే వివాహానికి గుర్తుగా ఉన్నాయి. ఆ వివాహం ఎలా జరగబోతుందో తెలుసా? 24 పెద్దల ద్వారా, దూత సమూహం అనే దూత సమూహం చేస్తున్న వేడుక ద్వారా, దూతలు ఊదుతున్న పెండ్లి బోరల ద్వారా, దేవుని దూతలు చేస్తున్న ఆర్భాటము ద్వారా ఆ మధ్యాకాశంలో వివాహం జరగబోతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ పందిళ్ళు చూడు, బకాలు బాజాలు ఊదు. ఆకాశ పందిళ్ళు చూడు, బకాలు బాజాలు ఊదు. మన యేసయ్యా, మన యేసయ్యా ఏమైపోయి రాబోతున్నాడు? స్తోత్రం చెప్పాలా? ఉందండి పాట. మన యేసయ్య పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. వధువు సంఘము పెళ్లి కుమార్తెగా సిద్ధపడబోతుంది. గొర్రె పిల్లంటి చిన్నోడికి
ఆ గొర్రె పిల్లంటి చిన్నోడికి తగిన జోడండి ఈ చిన్నది, తగిన జోడండి ఈ చిన్నది. ఎవరు? సంఘం. గొర్రె పిల్ల వంటి చిన్నోడు, తగిన జోడు కావాలి అంటే గొర్రెపిల్ల గాడిద పిల్లని చేసుకోదు, గొర్రెపిల్ల కుక్క పిల్లని చేసుకోదు, గొర్రెపిల్ల గొర్రెపిల్లనే చేసుకుంటుంది. కాబట్టి సంఘము గొర్రెపిల్లగా మారేంత వరకు ఆ గొర్రెపిల్ల ఎదురు చూస్తుంది. తీద్దాం ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. తీశారా? 7వ వచనంగా నుంచి చదవాలి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువునకు మన దేవుడైన ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. సమయం వచ్చేసింది. ఇప్పుడు వరకు జరిగినవన్నీ వాటికి దానికి సూచన, ఆ వివాహానికి సూచన. చదవాలి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచమని చెప్పగా వింటిని. గట్టిగా స్తోత్రం చెప్పాలా? ఇప్పుడు చెప్పండి. గొర్రె పెండ్లి వివాహ సమయము వచ్చేసింది. మరి ఇప్పుడు మనం సిద్ధపడాలా లేదా? తన్ను తాను సిద్ధపరచుకోవాలని పెళ్ళికూతుని ఎవరు సిద్ధం చేయరు. ఇక్కడ పరోక్షముగా మనకు కనబడకుండా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నువ్వు ఇలా సిద్ధపడాలని. కాబట్టి మనం సిద్ధం చేసుకోవడమే. పేరెంటాళ్ళు ఏమి లేరు ఇక్కడ సిద్ధం చేయడానికి. అద్దం ముందు గంట కూర్చుంటే కాదు, సమయం వచ్చేసింది. నువ్వేం చేయాలి? ఇప్పుడు నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. అందుకని ఇక్కడ పెళ్లి కుమార్తె తన్నును తాను సిద్ధపరచుకుంటున్నది. ఎవరో సహాయం చేయరు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే నీకు సహాయం చేస్తాడు, ఇంకెవరు సహాయం చేయరు. నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పెళ్లి కుమార్తెగా అలంకరించుకోవాలి. వచ్చేసింది ఆ సమయం. ఆ పెళ్లి కొరకు త్వరగా రాబోతున్నాడు. చదువుతాం కిందకి. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను. చూడండి, ఇప్పుడు ఆమె ఎలా సిద్ధపడాలో చెప్తున్నాడు ఇక్కడ. ఆమె ధరించుకున్నటకు ప్రకాశమానములు నిర్మలమునైన సన్నపు నారబట్టలు అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు పరిశుద్ధముగా మనం ఆశ్రయిస్తున్న క్రియలే ఆ బట్టలు. మనకి పెండ్లి వస్త్రాలు ఉన్నాయా? పరిశుద్ధ క్రియలు నీలో ఉన్నాయా? దేవుడు చెప్తున్న క్రియలు నీలో ఉన్నాయా? అవే పెండ్లి వస్త్రాలు. అవి చేసుకోవడమే, అవి ధరించుకోవడమే నువ్వు సిద్ధపడడం. తర్వాత మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ 2 గ్రూపులు. ఒకటి పెండ్లి కుమార్తెగా కూర్చునే గ్రూప్, ఒకటి వచ్చేసేది ఒకటి, బొగ్గలాడించుకుంటా తినేసేది ఒకటి, పెండ్లి కుమార్తెగా కూర్చునేది ఒకటి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏంటి తేడా? అది పెద్ద సబ్జెక్టు. మొన్న మధ్యలో చెప్పాను మీకు. క్రీస్తే వంశంలోనికి రావాలి మనం. పెండ్లి కుమార్తెగా కూర్చోవాలంటే ఎవరి వంశంలోకి రావాలి? మత్తయి సువార్త 1వ అధ్యాయంలోని, లూకా సువార్త 2వ అధ్యాయంలోని కనబడతాయి మనకి క్రీస్తే వంశము. ఆ వంశంలోనికి వస్తే మనం పెండ్లి కుమార్తెగా ఆయన పక్కన పీటల మీద కూర్చుంటాం. లేదంటే చేసి వచ్చేస్తాం. అప్పుడు నువ్వు అనుకుంటావు, జస్ట్ మిస్ అండి, ఆ పీటల మీద నేను కూర్చోవాలా? ఏంటి మిస్సెస్ అవ్వాల్సింది మిస్ అయ్యావంతే. ఎవరికి? ఆయనకి మిస్సెస్ అవ్వాల్సింది జస్ట్ మిస్ అండి అని చెప్పుకుంటే సిగ్గు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి వంశంలోనికి రావాలి. వంశంలోనికి యాజక సమూహం మన వంశం. స్తోత్రం చెప్పాలి. క్రీస్తేసు వంశం అంటే వచ్చేయాలి. ఆయన యాజకుడు, మనం కూడా వంశంలోనికి వచ్చేయాలా. అప్పుడు మనము ఆయన బిడ్డలుగా మారుతాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవండి. అక్కడ
యేసుక్రీస్తు వంశంలో కొంతమంది మిస్ అయిపోయినట్లు కనపడుతుంది. మోషే కనపడ్డు, నోవాహు కనపడ్డు, ఉం? అలాగే యాషావు కనపడ్డు. అర్థమవుతుందా? అలాగే ఇంకా కొంతమంది కనపడరు అక్కడ. వాళ్ళందరూ ఎందుకు మిస్ అయిపోయారు? అదే చెప్పాను ఒకప్పుడు. వాళ్ళందరూ మిస్ అయిపోవడానికి వాళ్ళలో ఉన్న మైనస్ పాయింట్లు ఏంటో చెప్పాను. మోషేకున్న మైనస్ పాయింట్లు ఏంటో, నోవాహుకున్న మైనస్ పాయింట్లు ఏంటో ఇవన్నీ చెప్పుకొచ్చాను మీకు. వాళ్ళందరూ వంశంలోంచి మిస్ అయిపోవడానికి కారణం ఏంటని. కాబట్టి దేవుని బిడ్డలారా, నీకు ఆ మైనస్ పాయింట్లు ఉంటే నువ్వు వంశంలో కాదు. పరలోకం వెళ్తావు, వెళ్ళవని కాదు, కానీ పెండ్లి కుమార్తెగా ఉండవు. ఒక ప్రేక్షకుడిగా వెళ్తావు. పెండ్లికి పిలిస్తే మనం ఎలాగెళ్తాం? అవునే కదా, అలాగే వెళ్తాం. పరలోకం వెళ్ళకుండా ఉండవు, పరలోకం వెళ్తావు, కానీ అధికారిగా వెళ్ళవు, పెండ్లి కుమార్తెగా వెళ్ళవు. ఒక ప్రేక్షకురాలుగా ప్రేక్షకుడిగా కూర్చుని చూసేసి ఆ తర్వాత దేవుడు నీకు ఏ జాబ్ ఇస్తాడో ఆ జాబ్ చేయడానికి అక్కడ ఉంటావు అంతే. ఇంకా అంతకు మించి నీకు అక్కడ అధికారం చలాయించడానికి లేదు. భార్యకు మాత్రమే ఉంటుంది అధికారం. తాళం గుర్తు ఆమె చేతిలోకి వెళ్తుంది. మరి నువ్వు భార్య స్థానంలో ఉన్నావో లేకపోతే ప్రేక్షకుల యొక్క స్థానంలో ఉన్నారో మీరే తేల్చుకోవలసిన విషయం అది. గట్టిగా స్తోత్రం చెప్పాలా. సార్వత్రికమైన సంఘం మాత్రమే పెండ్లి కుమార్తెగా కూర్చుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచించేయండి, తెలుసుకోండి, దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి ముందుకు నడవండి. ఇప్పుడు చెప్తున్నాను, వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది. చెప్పండి, చెప్పాలా? ఇప్పుడు మనం ఏం చేయాలి? వివాహం అంటే ఏంటి? ఇప్పుడు అసలైన వివాహం అంటే ఏంటి? ఇప్పుడు ఈ వివాహాన్ని బట్టి ఏ వివాహానికి మనల్ని నడిపిస్తున్నాడు? ఈ వివాహాన్ని బట్టి ఏ వివాహానికి మనకి నడిపించి నేర్పిస్తున్నాడు దేవుడు? పరిశుద్ధ వివాహానికి, అనగా మధ్యాకాశంలో జరిగే సంఘానికి, క్రీస్తుకు జరిగే వివాహానికి నడిపిస్తున్నాడు. అది ఇప్పుడు ఏ వివాహానికి మనం సిద్ధపడాలి? ఆ వివాహానికి సిద్ధపడాలి. ఆయన మధ్యాకాశంలో జరగబోతుంది అసలైన వివాహం. ఆ వివాహంతో ఇంక పూర్తయిపోతాయి వివాహ బంధాలన్నీ కూడా భూమి మీద. అవన్నీ దానికి ఛాయ, నిజస్వరూపం అదే. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు తన వినికుడిలో దీవించునుగాక. వివాహం అన్నది అన్ని విషయాల్లో ఘనమైనది అని మీరు మాట్లాడారు ప్రభువా. మీరు మాట్లాడిన మాటలను బట్టి మమ్మల్ని పవిత్రపరిచి నీ రాకడికి, అనగా మీ వివాహానికి, అపరిశుద్ధ వివాహానికి, మధ్యాకాశంలో జరిగే వివాహానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీ స్తోత్రాలు. మమ్మల్ని సిద్ధపరచండి, అలంకరించండి, ఆదరించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.